అండ్ సార్ ఇప్పుడు మాధవిలత నటి ఆవిడ హోం మంత్రి అనిత మీద ఒక కామెంట్ చేశారు. అంటే ఆవిడ అన్న మాటలకి, అంటే గణేష్ ని మీద మాట్లాడిన మాటలకి ఈవిడ శవం మీద కూడా చిల్లరేరుకోండి, 100 అడుగడుగున 100 వేయమనండి అని చెప్పేసి మాట్లాడారు. అంటే అలా మాట్లాడడం, ఒక హోం మంత్రి అలా మాట్లాడడం మాధవిలత గారు మాట్లాడిన దానికోసం నేను కామెంట్ చేయను. హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మాట్లాడిన దానికోసం ఆమె స్థాయి కాదు అది. యాక్చువల్గా ఏంటంటే ఒక చలానా అంటారు దాన్ని. అది పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు చెప్పినా చెప్పకపోయినా పోలీస్ డిపార్ట్మెంట్ మైక్ పర్మిషన్ అంటారు. అది 100 రూపాయలు, 350 రూపాయలు, డిఫరెంట్ ఫీజులు ఉంటాయి. అది ఆల్రెడీ చలానా అంటారు. ఆమె మాట్లాడే స్థాయి కాదు. కనుక ఆమె మాట్లాడకూడదు. ఆమె హోమ్ మినిస్టర్, నాట్ ఓన్లీ లోకల్ లీడర్. ఆంధ్రప్రదేశ్కే చీఫ్ మినిస్టర్గా తర్వాత సెకండ్ క్యాడర్. కనుక ఆమె కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే ఆమె మాట్లాడేటప్పటికి ఏమైందంటే వీళ్ళు డబ్బులు దండుకుంటున్నారా అని అనుకుంటున్నారు. ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే పోలీసులు ఒక కానిస్టేబుల్ మాట్లాడాల్సిన మాట అది. ఎందుకంటే చలానా ఉంటుంది, ఆ చలానా రిపోర్ట్ ఇస్తారు. ఆ చలానాకి మనం వెళ్ళి ఈ ఫీజు కట్టాలా, దానికి చలానా కడితే దానికి వారం రోజుల ఒక్కరోజు, ఇది ఒక్కరోజుకి ఇది 100 రూపాయలు ఉంటుంది. ఇది డిఫరెంట్ బొమ్మ, చిన్న బొమ్మ అయితే ఒకటి, పెద్ద బొమ్మ అయితే ఒకటి, ఇంకా పెద్ద బొమ్మ అయితే ఒకటి, డిఫరెంట్ పర్మిషన్స్ ఉంటాయి. అది చలానా అంటారు. అంటే అక్కడ మనం పోలీస్ బందోబస్తు చేయడానికి కానీ, మన కాపలా కాయటానికి కానీ, దానికంటూ ఒక ఉచిత రుసుము కాకుండా దానికంటూ చలానా అంటారు. కనుక అది హోమ్ మినిస్టర్ గారు మాట్లాడిన మాటలు కావు, మాట్లాడకూడదు కూడా. ఇస్ ద పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడుతుంది, ఇస్ ద ఐపీఎస్ మాట్లాడుతుంది, అది ఆల్రెడీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాట్లాడతాడు, కానిస్టేబుల్ మాట్లాడతారు. ఆమె రేంజ్ కాదు, ఆమె మాట్లాడకూడదు కూడా. కనుక ఆమెకు మరి తెలిసి తిరిగి మాట్లాడింది, కానీ హోమ్ మినిస్టర్ గారు రేంజ్ అయితే అది కాదు. ఓకే, ఎగ్జాక్ట్లీ. అండ్ సార్ ఇప్పుడు అనిత వంగలపూడిని హోంమంత్రిగా తీసేస్తున్నారు అని ఒక మాట వినిపిస్తుంది. అది రూమర్ అంటారా, నిజమా? కొన్ని విషయాల్లోనైతే ఆమె కొంచెం ల్యాండ్ ఆర్డర్లో ఫెయిల్ అయ్యింది. ల్యాండ్ ఆర్డర్లో ఆమె ఫోన్ ఎత్తట్లేదు, ఆమె ఆ పిఎస్లో ఫోన్ ఎత్తట్లేదు. ఆ కంప్లైంట్లు అయితే లోకేష్ గారి దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఈజ్ ద హోమ్ మినిస్టర్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు, లోకల్ పోలీస్ స్టేషన్. మనం ఈజ్ వెరీ ఎమర్జెన్సీ పోలీస్ డిపార్ట్మెంట్. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఫోన్ ఎత్తాలి. వాళ్ళు ఎందుకు ఫోన్ చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఫోన్ ఈజ్ రిప్లై కూడా ఉండట్లేదు, ఫోన్ ఆమెకు ఉండట్లేదు, కరెక్ట్, వాళ్ళ పిఎస్లో కూడా ఉండట్లేదు. కనుక ఈ ఇంప్రూవ్మెంట్ చంద్రబాబు గారి దాకా, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, అలాగే మన లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళింది. ఆమె ఎంతే సెలబ్రిటీలనే చూస్తుంది తప్ప సామాన్య ప్రజల కోసం ఆమె చూడట్లేదు, సామాన్య ప్రజలను పట్టించుకోవట్లేదు, సామాన్య ప్రజల కోసం వెళ్ళట్లేదు, సామాన్య ప్రజల కోసం మాట్లాడట్లేదు. ఆమె ఎంతసేపు ప్రెస్ మీట్లో రావడం, 2 నిమిషాలు మాట్లాడడం తప్ప ప్రజల కోసం ఆమె పట్టించుకోవట్లేదు అనేది ఆమె మీద అభియోగం ఉంది. కనుక దాని మీద అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళకి కరెక్ట్గా రిపోర్ట్ కరెక్ట్ అయితే వాళ్ళు ఒకవేళ ఆవిడ ఎత్తట్లేదు అనేది మాత్రం వాస్తవం. అవునా? ఒకవేళ ఆవిడ వెళ్ళిపోతే ఇంకెవరు వస్తే బాగుంటది అంటారు? లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండాలి అంటే నేను చెప్తున్నా, మీ ఒపీనియన్ లో. చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, నా ఒపీనియన్ లోకేష్ బాబు గారు ఉండాలి, అంతే. నా ఒపీనియన్ అది. ఓకే, అంటే ఎందుకు సార్? అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ లా అండ్ ఆర్డర్ అనేది చాలా మనకు వాల్యూబుల్. ఇప్పుడు మీరు లోకేష్ బాబుకి మెసేజ్ పెట్టండి, నేను ఉంటాను ఇక్కడ, 10 minutesలో మీకు ఇమ్మీడియట్లీ రిప్లై ఇస్తాడు. మీరు చంద్రబాబు నాయుడు గారు పెట్టండి, పిఎస్ ఇమ్మీడియట్లీ రిప్లై ఇస్తారు. అంటే లోకేష్ గారు చాలా బిజీ కదా, పవన్ కళ్యాణ్ గారు బిజీ కదా, వాళ్ళ పిఎస్ ఇమ్మీడియట్లీ రిప్లై ఇస్తారు. మనం పదవి మన చేతికి వస్తుంది, పదవి అలంకారం కాదు, మన బాధ్యత. ఈజ్ ద వర్క్. మనకి ప్రజలు మనకి ఇచ్చిన మ్యాండేటరీ వర్క్ ఇచ్చారు. ఆ వర్క్ని కాపాడుతూ ప్రజల ఫోన్ని మీరు పట్టించుకోకుండా, ప్రజలు మీరు కలకుండా, ప్రజలతో మీరు మమేకం అవ్వకుండా, సెలబ్రిటీల్లో మీరు కలుసుకుంటూ, సెలబ్రిటీలతో మీరు మాట్లాడుతూ, బయట వాళ్ళు జనాలు వెయిటింగ్ చేస్తూ ఉంటే, బయట వాళ్ళు జనాలు వెయిటింగ్ చేయడం, వాళ్ళందరూ వెళ్ళిన తర్వాతనే మనం సెలబ్రిటీస్తో కూర్చోవాలి. యాజ్ అ రూల్ మీకు సెలబ్రిటీ ఓటేయలేదు, మీకు ప్రజలు ఓటేశారు, ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి కదా. అందుకే లోకేష్ బాబు ప్రజలను ముందు పట్టించుకొని సెలబ్రిటీస్ అయిన తర్వాత చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ముందు పట్టించుకొని తర్వాత సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజలను ముందు పట్టించుకొని సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆమె ఫోన్ ఎత్తకపోవడం అనేది ఇస్ రాంగ్. ప్రజలు చాలా కంప్లైంట్లు ఉన్నాయి, చాలా కంప్లైంట్లు ఉన్నాయి. అది ఎందుకంటే ఆమె మాట్లాడుతున్నప్పుడు కూడా మైక్లో కనబడుతుంది, టీవీలో కనబడుతుంది, ప్రజల దగ్గర కనబడట్లేదు. ప్రజలకి మన పబ్లిసిటీ అవసరం లే, పోస్టులు అవసరం లే. మనం ప్రజలు, ఇప్పుడు నేనున్నాను, నేను రాజకీయ నాయకుని కాను, నాకు మీరు వచ్చారు, నేను మీ టీవీ ముందు చెప్తున్నాను, నాకు ప్రజలతో సంబంధం లేదు.
ప్రజలతో నేను మమేకం అవ్వలేదు, నేను ప్రజల కోసం నేనేమీ చేయలేను, నా దగ్గర పదవి లేదు కదా. నేను నిజంగా ప్రజల కోసమే నేను ఉంటే మీ మైక్ దగ్గర రాను నేను కదా. నేను ఖాళీగా ఉంటున్నా, నా వ్యాపారం చేసుకుంటూ, నా బిజినెస్ చేసుకుంటూ, నన్ను కాపాడుకుంటూ మీ టైం మీకు ఇస్తున్నా. కాకపోతే ఏంటంటే ఇది దీంట్లో విన్నవాళ్ళు ఎవరైనా 10 మంది చంద్రబాబు నాయుడు గారు విన్నా ఏదైనా ఇది 10 మంచి జరగాలన్న ఆలోచనే తప్ప ఇక్కడ ఎవరిని ఇక్కడ విమర్శించట్లేదు. మనం ఏంటంటే మన ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ప్రజల కోసమే బతకాలి, ప్రజల పక్షానే ఉండాలి, ప్రజల కోసమే ఉండాలి. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ సర్పంచ్ అయినా, ఏ ఎంపీ అయినా ప్రజల కోసమే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ ప్రజల పక్షానే ఉంటుంది అని నమ్ముతున్నాను. కనుక అందుకనే నేను అనిత గారు కూడా మార్చుకొని పిఎస్లో ఫోన్ ఎత్తాలి అని కోరుకుంటూ, అలాగే ఆమె కూడా ఫోన్ ఎత్తాలని కోరుకుంటూ, ఉదయం లెగిస్తే జనాలతో కలవాలని కోరుకుంటూ, ఇచ్చాపురం నుంచి అప్ టు సోలూరుపేట దాకా, అప్ టు అనంతపురం దాకా ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్స్ కానీ లేడీస్ కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళ కంప్లైంట్లు ఉన్నాయా, వాళ్ళ ప్రాబ్లం ప్రజా దర్బార్లో సెటిల్మెంట్ అయ్యేటట్టు, అలా ప్రతి ప్రజా దర్బార్లో ప్రజల కోసమే అనిత, ప్రజల కోసమే హోమ్ మినిస్టర్, అందరినీ మనం రోజు రోజుకి అందరినీ కూర్చొని ఆ అక్క చెల్లెలకి, ఆ తమ్ముళ్ళకి, అన్నలకి ఏమొచ్చింది, చిన్న చిన్న గొడవలు వచ్చాయి, అవన్నీ కూడా మ్యాక్సిమం మనం దగ్గరుండి మనం చేస్తే మనం అమ్మో మన హోమ్ మినిస్టర్ గారు వస్తారు వారం లేకపోతే 10 రోజులకు వస్తారని పోలీసులకు భయం ఉండాలా, అక్కడ డిఎస్పీకి భయం ఉండాలా, ఎస్పీకి భయం ఉండాలా. ఆ భయం తీసుకొస్తే ఆ పోలీస్ స్టేషన్లో ఒక్కసారి మనం వెళ్తే వారం రోజులు ఆ పోలీస్ స్టేషన్ వర్క్ చేస్తుంది. మళ్ళా వారం వస్తే ఈ కేసులన్నీ పెండింగ్ ఉంటే నన్ను తిడతారేమో, హోమ్ మినిస్టర్ గారు నాకు మెమో ఇస్తారేమో, కానిస్టేబుల్ అమ్మో నాకు డీజీపీ గారు మెమో ఇస్తారేమో అని రావాలి. ఆ ఆలోచన లాండ్ ఆర్డర్ మీద నమ్మకం జనాలకు కలగాలి, ప్రజలకి నమ్మకం లాండ్ ఆర్డర్ మీద ఉండాలి. కనుక అలా ఉండగలగాలనే ఆమె అనిత గారు ఇచ్చాపురం నుంచి అప్ టు సోలూరుపేట అనంతపురం దాకా పోలీస్ స్టేషన్లో ప్రజా దర్బార్ పెట్టి ప్రజల కోసమే, అక్క చెల్లెల కోసమే నేనున్నాను, ఈ పోలీసులు మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చేస్తారేమో అని ఆశిస్తున్నాను నేను. సార్ ఇప్పుడు భూమా అఖిల మీరు వినే ఉంటారు, నా దగ్గర కూడా ఒక రెడ్ బుక్ ఉంది, దాంట్లో కూడా నేను నోట్ చేసుకుంటున్నా అనేసి. దీని మీద ఒక అంటే విమర్శ ఏమొస్తుందంటే, ఇలా టీడీపీలో ఇలాంటి రెడ్ బుక్ లింక్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అసలు మీరేమంటారు సార్? నో కామెంట్. రెడ్ బుక్ అనేది వాల్యుబుల్, ఇట్స్ వెరీ వెరీ వాల్యుబుల్. రెడ్ బుక్ అనేది ఏదో ఆ సమస్య కాదు. రెడ్ బుక్ అనేది ఇంతకుముందు గతంలో ఆఫీసర్లు తప్పు చేసింది, గతంలో ఆఫీసర్లు మొత్తం రూల్స్ వ్యతిరేకంగా అక్కడ అప్పుడున్న గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ కార్యకర్తలను అన్యాయం చేసింది, అక్కడ ఉన్న ప్రజలను అన్యాయం చేసింది, స్థలాలు కబ్జా చేసింది, దాచుకున్నది. ఆ ఆఫీసర్లు ఎవరో ఇంతకుముందు కార్యకర్తలు తీసుకెళ్ళి అన్యాయమైన కేసులు ఇరికించింది. అది లోకేష్ బాబు గారు చట్ట ప్రకారంగా ఆ చట్ట ప్రకారంగా ఏ సిఐ చేశాడు, ఏ ఎస్ఐ చేశాడు, ఏ డిఎస్పి చేశాడు, దానికోసం వాళ్ళని చట్టరీత్యా ఏ చర్య తీసుకోవాలి, ఆ ప్రకారంగా వాళ్ళతో ఎవరు చేయించారు, ఏ ఆఫీసర్ చేయించాడు, ఎవరి స్థలం కబ్జా చేశారు అనేది రెడ్ బుక్. ఆ తప్పు చేసే వాళ్ళ కోసం రెడ్ బుక్. కనుక డిఫరెంట్ వాళ్ళు మాట్లాడుకుంటే దానికోసం మనం చెప్పలేం. కానీ అఖిలప్రియ గారు వాళ్ళ లోకల్ అభిప్రాయం కోసం లోకల్గా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. కానీ రెడ్ బుక్ అనేది ఇస్ వెరీ వెరీ వాల్యుబుల్, వెరీ వెరీ వాల్యుబుల్. ఎందుకంటే అక్కడ లోకల్గా ఉన్నదో ఆ పేరు ఆమె మాట్లాడవచ్చు తప్ప, కానీ లోకేష్ గారు రెడ్ బుక్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్. ఓకే సార్ ఇప్పుడు రాజ్ తరుణ్, లావణ్య ఈ కేసు మొదటి నుంచి నడుస్తూనే ఉంది. రీసెంట్గా కూడా రెడ్ హ్యాండెడ్ దొరికారు అని చెప్పేసి అసలు ఈ కేసు అసలు తేలడం లేదు, మర్చిపోయే లోపల మళ్ళీ ఒక బయటకు వస్తుంది. సో రీసెంట్గా ఏమన్నారంటే, నేను ఫిల్మ్ ఛాంబర్ మీద ధర్నా చేస్తాను అని చెప్పేసి ప్రకటించారు. ఎప్పుడు చేస్తారో తెలియదు, కానీ అందరు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ మీద ధర్నా చేస్తే ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, ఛాంబర్ వాళ్ళని, కౌన్సిల్ అండ్ మా అసోసియేషన్ ఇమ్మీడియట్లీ అండ్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్. అండ్ ఆమె అభియోగం చేస్తున్న డ్రగ్స్ తీసుకున్నారని, ఈయన అభియోగం చేస్తున్న డ్రగ్స్ తీసుకున్నారని, వీళ్ళు గొడవలాడి బయట పెట్టుకుని డ్రగ్స్ మాఫియాని వీళ్ళందరినీ తీసుకెళ్ళి డ్రగ్స్ కేసు కింద ముందు లోన్ వేసి ముందు కేసు రిజిస్టర్ చేసి, అది ఎవరైతే మొత్తం బ్యాచ్ ఉన్నారో ఇది ఒక చిల్లరగా తయారైపోయింది. సినిమా ఇండస్ట్రీకి సర్వనాశనం చేసిన రాజ్ తరుణ్ని